హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి నైపర్ అనేటువంటి సంస్థ నుంచి పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ మీద మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తంగా మనకి 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రార్ పోస్టులు, అసిస్టెంట్ ఉద్యోగాలు, లైబ్రేరియన్కి సంబంధించిన ఆఫీసర్ ఉద్యోగాలు, అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 14 రకాల పోస్టులు. ఈ పోస్టులకి 10+2 చదివిన వాళ్ళు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, పీజీ అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత పీజీకి సంబంధించి పీజీ అర్హత మీద 1 or 2 పోస్టులు ఉన్నాయి. 10+2 మీద 1 or 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాన్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఈ పోస్టుల వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ నుంచి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్లోని బాలానగర్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో ఇండియన్ నేషనల్స్ నుంచి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయడం కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో వీటన్నిటినీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద ఇక్కడ మనకి రిక్రూట్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి టెంపరీ పోస్టులు కాదు, పర్మనెంట్ పోస్టులు. సో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ నెల 5వ తేదీనే మొదలైంది. వచ్చే నెల 4వ తేదీన ఎండ్ అవుతుంది. సో ఈ యొక్క సైట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనకి మొత్తంగా 14 రకాల నాన్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రార్ పోస్టులు, అలాగే ఎస్టేట్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్, అలాగే మెడికల్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సెక్రటరీ టు రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. 7th పే కమిషన్ ప్రకారం మనకి లెవెల్ చూసుకోవాల్సి ఉంటుంది. మోర్ దాన్ 10 ఉన్నటువంటి వాళ్ళు ₹1000 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. దానికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ₹500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇదే నోటిఫికేషన్లో చివరిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పే లెవెల్ 10 కంటే అబవ్ ఉన్న వాళ్ళు ₹1000 ఫీ అనేది పే చేయాలి. ఇక్కడ ప్రతి పోస్ట్కి కూడా ఒక్కొక్క వేకెన్సీనే ఉంది. లాస్ట్ 2 పోస్టులకి 2 వేకెన్సీస్ అడిగారు. మొత్తంగా 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా యూఆర్ క్యాండిడేట్స్కే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం యూఆర్ క్యాండిడేట్స్కే ఉన్నాయి. వేరే క్యాండిడేట్స్కి ఎవ్వరికి కూడా ఇక్కడ మనకి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇంక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి 45 లోపు అడిగారు. తర్వాత కొన్ని పోస్టులకి 40 లోపు అడిగారు. కొన్ని పోస్టులకి 35 లోపు అయితే అడగడం జరిగింది. ఒకే ఒక పోస్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 14 రకాల పోస్టులకి సంబంధించి పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది రిజిస్ట్రార్కి సంబంధించి ఒక వేకెన్సీ యూఆర్ క్యాండిడేట్స్ కింద ఉంది. 45 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ అన్నారు. 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ చేసి అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్గా కనుక మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 1 year పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషనరీ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. తర్వాత ఎస్టేట్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ అయితే అడగడం జరిగింది. 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి 40 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్లో. తర్వాత మనకి టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెక్షన్కి సంబంధించి 35 years లోపు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. తర్వాత మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అకౌంటెంట్కి సంబంధించి బీకామ్ మాత్రమే చేసినటువంటి వాళ్ళు 35 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉండాలి. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి
లెస్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ హిందీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఆఫ్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సెక్రటరీ టు రిజిస్ట్రార్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ చేసినటువంటి అభ్యర్థులు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత స్టోర్ కీపర్కి సంబంధించి మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కామర్స్లో ఎవరైతే చేశారో సైన్స్ ఆర్ కామర్స్లో చేసినటువంటి అభ్యర్థులు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ తెలిసినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు విత్ సైన్స్ సబ్జెక్టులో 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అంటే మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ లేదా డిప్లొమా కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండాలి. అదే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అన్నారు. ఇది ఉన్నా లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఈ ఒక్క జాబ్కి అప్లై చేయండి. 2 పోస్టులు ఉన్నాయి యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ కమ్యూనిటీ అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి పే లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో మనకి 7th పే కమిషన్ అని చెప్పేసి మనకి ఇందాక టేబుల్లో ఇచ్చారు. అది పే లెవెల్ 10 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ₹1000 ఫీ పే చేయాలి. పే లెవెల్ 9 కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ₹500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేయడానికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్. వచ్చే నెల 4వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.